హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మంత్లో ఎంసీయూ నుండి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ ఐరన్ హార్ట్. అంటే నాకు ఇది ఒక యాంటిసిపేటెడ్ సిరీసే, కానీ చాలామందికి ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనుకుంటా. అయినా కూడా నేను ఈ వీడియో చేయాలి, ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి. ఇంకా ఈ సిరీస్ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోలో ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, ఐరన్ హార్ట్. మార్వెల్ ఫేజ్ 5లో ఇది చివరి ప్రాజెక్ట్. 2025 జూన్ 24న డిస్నీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మొత్తం ఇందులో 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ సిరీస్ని శామ్ బెయిలీ అండ్ ఏంజెలా బాన్స్ అయితే డైరెక్ట్ చేశారు. ఇద్దరు కూడా లేడీసే. అలాగే ఈ సిరీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రైన్ కోల్జర్. బ్లాక్ ప్యాంథర్ 1 and 2 మూవీస్ని ఇతనే డైరెక్ట్ చేశాడు. చాలామంది అంటున్న విషయం ఏంటంటే ఈ సిరీస్ మీద మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని. కానీ ఒకసారి ఆలోచించండి, మరి ఎందుకని టాప్ డైరెక్టర్ అయిన రైన్ కోల్జర్ ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేశాడు? ఇందులో ఏదో విషయం ఉందనే కదా. ఒకవేళ ఈ సిరీస్లో అంత దమ్ము లేకుంటే రైన్ కోల్జర్ అసలు ఈ సిరీస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవాడే కాదు. అలాగే ఈ ఐరన్ హార్ట్ సిరీస్ బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫరెవర్కి స్పిన్ ఆఫ్. నెంబర్ 2, టైమ్ లైన్. మార్వెల్ ప్రతి మూవీకి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సిరీస్ యొక్క ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అని. బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫరెవర్ ఈవెంట్స్ అనేవి 2025 స్ప్రింగ్ సీజన్లో అయితే జరుగుతాయి. MITలో చదువుతున్న రీరీ విలియమ్స్ ఏకే ఐరన్ హార్ట్ వైబ్రేనియంను కనిపెట్టడానికి ఒక మిషన్ అయితే బిల్డ్ చేస్తుంది. ఈ మిషన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో అయితే యూజ్ చేస్తారు. ఇంక ఈ విషయం తెలుసుకున్న టెలకన్ రాజు అయిన నేమర్ రీరీని చంపాలని అనుకుంటాడు. ఇంకా అప్పుడు షూరీ రీరీని వకాండాకి అయితే తీసుకెళ్తుంది. ఇంకా అక్కడే రీరీ వైబ్రేనియంని యూజ్ చేసి ఒక సూట్ని అయితే బిల్డ్ చేస్తుంది. చివరిలో నేమర్తో ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫరెవర్ ఈవెంట్స్ అయిపోయిన 2 months తర్వాత ఈ ఐరన్ హార్ట్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే ఐరన్ హార్ట్ స్టోరీ అనేది 2025లోనే ఉంటుంది. కానీ ప్రజెంట్ థండర్ బోల్ట్స్ ఈవెంట్స్ అనేవి 2027లో అయితే జరుగుతాయి. ఐరన్ హార్ట్ ప్రజెంట్ కంటే 2 years బ్యాక్ ఉంది. నెంబర్ 3, రీరీ విలియమ్స్ స్టోరీ ఆర్క్. రీసెంట్గా ఈ ఐరన్ హార్ట్ సిరీస్కి సంబంధించిన 2 trailers అయితే రిలీజ్ అయ్యాయి. ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత ఇందులో రీరీ విలియమ్స్ యొక్క స్టోరీ ఆర్క్ ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, రీరీ తన సొంతంగా ఒక మంచి ఐరన్ మ్యాన్ సూట్ని అయితే బిల్డ్ చేయాలని అనుకుంటుంది. టోనీ స్టార్క్ లాగా ఉండాలి మరియు టోనీ స్టార్క్ లాగా సూట్స్ని బిల్డ్ చేయాలని అనుకుంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే రీరీ విలియమ్స్ టోనీ స్టార్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకునింది. అలాగే ఇందులో రీరీ ఒక మంచి సూట్ని రెడీ చేయడానికి డబ్బు కూడా అమ్ముడుపోతుంది. రీరీ తన టెక్ని యూజ్ చేసి మ్యాజిక్ని కూడా ఎదుర్కోబోతుంది. అలాగే తను మ్యాజిక్ని కూడా నేర్చుకుంటుంది. ఈ విధంగా రీరీ యొక్క స్టోరీ ఆర్క్ అనేది ఈ సిరీస్లో మనము చూడబోతున్నాం. నెంబర్ 4, మెయిన్ విలన్. ఇది మాత్రం చాలా ముఖ్యం. ఈ సిరీస్లో మెయిన్ విలన్గా ది హుడ్ అయితే కనిపించబోతున్నాడు. ఇతనికి మ్యాజిక్ బేస్డ్ పవర్స్ అయితే ఉంటాయి. మార్వెల్ కామిక్స్లో పార్కర్ రాబిన్స్ ఒక చిన్నపాటి నేరస్తుడు. ఇతని ఫాదర్ కూడా కింగ్ పిన్ దగ్గర అయితే పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పార్కర్ రాబిన్స్ దొంగతనం చేయడానికి అయితే వెళ్తాడు. ఇంకా ఆ సమయంలో రాబిన్స్ అనుకోకుండా డోర్మాము యొక్క మినియన్ అయిన ఒక డెవిల్ని అయితే చంపేస్తాడు. అలా ఆ డెవిల్ దగ్గర ఉన్న క్లాక్ బూట్స్ అయితే తీసుకుంటాడు. ఇవి వేసుకున్నప్పుడు రాబిన్స్కి పవర్స్ అయితే వస్తాయి. పార్కర్ రాబిన్స్ ఈ క్లోక్తో ఇన్విన్సిబుల్, టెలిపోర్టేషన్ అవ్వగలడు, బూట్స్తో ఫ్లై అవ్వగలడు. ఇంకా చెప్పాలంటే ఇతను మ్యాజిక్ని కూడా యూజ్ చేయగలడు. అలా పార్కర్ రాబిన్స్ కాస్త ది హుడ్గా అయితే చేంజ్ అవుతాడు. అలా ద హుడ్ తన మ్యాజిక్ పవర్స్ని యూజ్ చేసుకుని ఒక పెద్ద క్రైమ్ లార్డ్గా అయితే ఎదుగుతాడు. ఇది తెలుసుకున్న డోర్మాము కామిక్స్లో తన అవసరం కోసం హుడ్ని అయితే యూజ్ చేసుకుంటాడు. ఇంకా లైవ్ యాక్షన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా హుడ్ చికాగోలో ఒక పెద్ద క్రైమ్ లార్డ్గా అయితే ఉంటాడు. కానీ హుడ్కి మ్యాజిక్ పవర్స్ అనేవి డోర్మాము ద్వారా అయితే రావు. దీని గురించి మనము ముందు మాట్లాడుకుందాం. నెంబర్ 5, ప్లాట్. ఐరన్ హార్ట్ ట్రైలర్స్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సిరీస్ ప్లాట్ ఎలా ఉంటుందని గెస్ చేసి ఉంటారు. ఈ సిరీస్లో మనము టెక్ మరియు మ్యాజిక్ మధ్య జరగబోయే వార్ కాన్ఫ్లిక్ట్ అయితే చూడబోతున్నాం. ఐరన్ హార్ట్ తన టెక్ బేస్డ్ పవర్స్తో హుడ్ యొక్క మ్యాజిక్ని అయితే ఎదుర్కొంటుంది. పార్కర్ రాబిన్స్ ఏకేఏ ది హుడ్ ముందు మంచిగా ఐరన్ హార్ట్ని అప్రోచ్ అవుతాడు. అలా హుడ్ ఐరన్ హార్ట్కి ఒక మంచి మెంటర్గా అయితే కనిపించబోతున్నాడు. రీరీ మంచి సూట్స్ని బిల్డ్ చేయడానికి హుడ్ గ్యాంగ్తో కలిసి దొంగతనాలు కూడా చేస్తుంది. తర్వాత హుడ్ గురించి తెలుసుకున్న రీరీ అతన్ని అడ్డుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. ఈ విధంగా ఈ సిరీస్ యొక్క స్టోరీ ఆర్క్ అయితే ఉంటుంది. నెంబర్ 6, మెఫిస్టో.
మనం ఎప్పటి నుంచో ఈ క్యారెక్టర్ కోసం ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాం, ఇప్పటికీ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం ఈ ఐరన్ హార్ట్ సిరీస్లో మెఫిస్టో కన్ఫర్మ్గా అయితే కనిపించబోతున్నాడు. సత్య బ్యారన్ కోహెన్ ఈ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నాడు. క్యాస్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంకా ఎలా మెఫిస్టో మనకు కనిపిస్తాడు అనే విషయానికి వస్తే, మనము ముందుగా ది హుడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. కామిక్స్లో ది హుడ్కి మ్యాజిక్ పవర్స్ రావడానికి మెయిన్ రీజన్ డోరమాము. కానీ లైవ్ యాక్షన్ విషయానికి వస్తే మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డోరమాము ప్లేస్లో మెఫిస్టోని అయితే పెడతారు. అంటే ఇప్పుడు హుడ్కి పవర్స్ అనేవి మెఫిస్టో ద్వారా అయితే వస్తాయి. ఈ విధంగా మనము మెఫిస్టోని ఈ ఐరన్ హార్ట్ సిరీస్లో అయితే చూడబోతున్నాం. మీకు మెఫిస్టో యొక్క ఆరిజిన్ తెలియాలంటే మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గోస్ట్ రైడర్ కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఈ సిరీస్లో. ఎందుకంటే మెఫిస్టో కనిపిస్తే కన్ఫర్మ్గా గోస్ట్ రైడర్ అయితే కనిపించాలి. ఎందుకంటే ఈ ఇద్దరికి చాలా దగ్గర సంబంధం అయితే ఉంటుంది. నెంబర్ 7, టోనీ స్టార్క్ AI. ఈ సిరీస్ని అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది అనుకున్న విషయం ఏమిటంటే ఇందులో టోనీ స్టార్క్ కనిపిస్తాడు అని. అంటే రీరీ విలియమ్స్ తన సూట్లో టోనీ స్టార్క్ AIని యూజ్ చేస్తుందని, లైక్ జార్విస్ లాగా. జార్విస్ ప్లేస్లో టోనీ స్టార్క్ ఉంటాడు. కామిక్స్లో కూడా రీరీ టోనీ స్టార్క్ AIని అయితే యూజ్ చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చేంజ్ చేశారు. రీరీ నటాలియా అనే AIని అయితే యూజ్ చేస్తుంది. నటాలియా రీరీ విలియమ్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఈమె చిన్నప్పుడే రీరీ ముందే చనిపోతుంది. ఇంకా రీరీ తన గుర్తుగా అయితే తన సూట్లో నటాలియా AIని అయితే యూజ్ చేస్తుంది. నెంబర్ 8, మ్యాజిక్. ఈ సిరీస్లో మ్యాజిక్ని ఫుల్ స్కేల్ అయితే చూడబోతున్నాం మనము. ముఖ్యంగా ది హుడ్ యూజ్ చేసే మ్యాజిక్ని కూడా చూస్తాము. అయితే రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో రీరీ AKA ఐరన్ హార్ట్ కూడా మ్యాజిక్ని అయితే యూజ్ చేస్తుంది. ఎందుకంటే ది హుడ్ని ఓడించాలంటే రీరీ కూడా మ్యాజిక్ని నేర్చుకోవాలి. తన టెక్తో అసలు ఓడించలేదు. అయితే రీరీ ఆర్మర్ ఎలా మ్యాజిక్ని అబ్జర్వ్ చేసుకుంది అనే విషయానికి వస్తే, ఈ ట్రైలర్లో ఒక స్పెట్స్ పెట్టుకున్న ఆమె ది హుడ్ యొక్క క్లాత్ని అయితే తీసుకుంటుంది. అలా ఈమె ఒక మ్యాజిక్ స్పెల్ని యూజ్ చేసి రీరీ విలియమ్స్ యొక్క సూట్కి అయితే మ్యాజిక్ పవర్స్ వచ్చేలా అయితే చేస్తుంది. ఈ సీన్ని మనకు ట్రైలర్లో అయితే క్లియర్గా చూపించారు. ఇది చూసిన చాలామంది అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే టోనీ స్టార్కే ఎటువంటి మ్యాజిక్ని యూజ్ చేయకుండా థానోస్ లాంటి పెద్ద పెద్ద పవర్ఫుల్ విలన్స్తో అయితే ఫైట్ చేశాడు. అలాంటిది రీరీకి అవసరమా అని చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏమో. ఇంక ఇవి ఐరన్ హార్ట్ సిరీస్ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సిరీస్ గురించి మీరేమనుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.